చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్ట్ పైన టాలీవుడ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. టాలీవుడ్ మొత్తం కూడా ఏకమైంది. రోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ నివాసానికి క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటుగా నిర్మాతలందరూ కూడా చేరుకుంటారు. ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన ఫ్రెటర్నిటీ మొత్తం కూడా ఐక్యం అవ్వడం, ఐకమత్యాన్ని ప్రదర్శించడం మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అల్లు అర్జున్కి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు. ఆ సపోర్ట్ మనకు కనబడుతోంది. అందరూ కూడా ఏక అభిప్రాయంతో అక్కడ వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. అల్లు అర్జున్కి పూర్తి సంపూర్ణ మద్దతుని ఇస్తున్నారు. ఈ యొక్క యూనిటీని మనం చూస్తున్నాం. నిన్న మెగాస్టార్ చిరంజీవితో పాటుగా నాగబాబు కూడా అల్లు అర్జున్ సంబంధించి అరెస్టు వార్త రాగానే అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ కుటుంబానికి వాళ్ళంతా సపోర్ట్ గా నిలిచారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇదంతా కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాకపోయిన ఉత్కంఠ కొనసాగింది. నిన్న మధ్యాహ్నం సమయానికి అల్లు అర్జున్ జైలుకు తరలిస్తున్నారు, అల్లు అర్జున్ పై రిమాండ్ రిపోర్ట్ విధిస్తున్నారని చెప్పి ఒకసారిగా వార్త రావడంతో హుటాహుటిన విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవం. ఆయన బయలుదేరలేదు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. పైపెచ్చిన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు చట్టం పైన రెస్పెక్ట్ ఉంది. కాబట్టి నిజంగా ఆయన వస్తే మరోలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం, మరోలా అక్కడ మరొక వివాదం కూడా తలెత్తే అవకాశం నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి రానట్టు తెలుస్తోంది. కానీ ఆయన ఫోన్ ద్వారా సంభాషిస్తున్నారా, అసలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారా అనే ఒక అనుమానం కూడా ఉంది. కానీ నేరుగా వచ్చి కలుస్తారా, ఆయన రాకపోయినా ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక సస్పెన్స్ నెలకొంది.